మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు. ఇదేమాట నానా జాజిరి ఆట అంటే అది హోలీ అప్పుడు ఆడుతున్నారు. భలే అనిపించింది. మా పొట్టామ కూడా జాయిన్ అయితే అంటే సరే అండి ఒకసారి వాళ్ళు పాటలు పాడుతున్నారు ముద్దు ముద్దుగా. మీరు కూడా వినండి. కోతి పుట్టిందెందుకు కొమ్మలకే తందుకు కొమ్మల కూడెందుకు రథం కట్టే తందుకు రథం కట్టుడెందుకు రాముడకే తందుకు రాముడ కూడెందుకు పంటలు పండే తందుకు జాజిరి 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 తాత జాజిరి పొరగాళ్ళ చిల్లాట గుడాలు పెడితే ఉక్కిలాట గుడ్డు పడితే ఉక్కిలాట చిన్న 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 పెళ్లి పోవంగా రామకలం పోవంగా రాముల వారిని చూడంగా ఎదెత్తు పొడుచుకునే పందుకు మాట్లాడే పోసే చెరు కట్టలేదు మారే. భలే పాటలు పాడింది అనమాట. జాజిరి ఆట అంట ఇది భలే ఆడిండు. సో అందరూ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈ పేరు సిద్దిక్ విక్రాంత్ ఈ పొట్టది మీకు ఆల్రెడీ తెలుసు. మా పొట్ట మా ఫ్రెండ్స్ అనమాట. బర్త్డే బ్లాగ్ లో కూడా ఈ ఫోటోలందరూ మొన్నటి నుండి సౌండ్స్ వస్తుంది. ఏం సౌండ్ ఇది ఏంటో ఏమో లేదంటే అనుకున్నా. మా పొట్ట ఏం చేసి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రావడం బయటకు వచ్చేసి పొట్టలు భలే పాటలు పడింది. సో మా ఫోటోలందరికీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా బర్త్డే పార్టీస్ ఉంటే కూడా మా ఫోటోలందరినీ విలువని వస్తారు. ఓకేనా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏం అప్డేట్ ఉన్నారా ఇవాళ రేపు ఫోటోలు అందరూ 2.0. థ్యాంక్ యూ నాన్న మీ అందరికీ. చూసారు కదండి మా పొట్టలు, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా పాడారో. ఇదే కాదు మా బంగారు తల్లి బర్త్డేకి వచ్చినాక కూడా ఎంత మంచిగా ఎంజాయ్ చేశారు. అసలు చెప్పొద్దు అంటే చెప్పొద్దు నాకు తెలియదు. మనం సిటీలో ఎంత ఫ్రెండ్లీగా అందరూ ఏదైనా బర్త్డే అంటే వస్తారు, జనరల్లీ పాటలు పెడితే ఏదో అలా డ్యాన్స్ చేస్తారు, పార్టీకి వెళ్ళిపోతారు. కానీ నిజంగా విలేజ్లో ఇంత మంచి కల్చర్ ఉంది అని నాకు తెలీదు. బర్త్డే అంటే ఎంత చక్కగా ఎంజాయ్ వాళ్ళు చేయడమే కాకుండా బర్త్డే బేబీని హ్యాపీ చేసి వచ్చిన వాళ్ళందరితో మింగిలై ఎంత చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు అసలు పిల్లలు. వాళ్ళు ఎంజాయ్ చేశారు, సెలబ్రేట్ చేశారు. వాళ్ళు అసలు చెప్పాలంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే బర్త్డే ఒకటే కాదు, ఏ చిన్న అకేషన్స్ అయినా పిల్లలందరినీ గ్యాదర్ చేసి అసలు చాలా ఎంజాయ్ చేయాలనిపించింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను పిల్లల కోడిని ఏమంటారు పిల్ల తల్లి కోడి అంటాం కదా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవ్వరు ఉన్నా లేకుండా చిన్న పిల్లలు ఉంటే చాలా ఎంత సందడిగా అనిపిస్తుందో. అసలు ఈ పాటలు పాడుతుంటే ఎంత ముచ్చట అనిపించిందో. వాళ్ళు పాడడానికి ఇంకా చాలా పాటలు ఓపిక పాడడానికి వాళ్ళు ఉండే కానీ ఎక్కడో ఇంకా పాపం చీకటి అయిపోయింది, పిల్లలు ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనేసి నాన్న మళ్ళీ ప్లాన్ చేద్దాం, హోలీకి ఇంకా టైం ఉంది కదా అని నేనే అన్నా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్గా కూడా పిల్లలు మన ఛానల్లో వస్తూ ఉంటారు, వాళ్ళని కూడా బ్లెస్ చేయండి. And this is Shanti signing out. Bye. Have a beautiful day.